తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాన్ని ప్రేమించి ఆశీర్వదించి ఈ నవంబర్ మాసంలో 22వ దినమున నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఎంచినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవం గల యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థన చేస్తుండగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వినాలని ఆశపడుచున్నారో ఆ బిడ్డలందరి కొరకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, నువ్వెన్నడూ మాట తప్పని దేవుడు కనుక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేళ్ళు చేయక మానని చెప్పి సెలవిచ్చిన యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తమైనవని నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడుచున్నందుకని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన అనేక మర్మములను మాకు తెలియచేసే దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడినవని చెప్పి నీ వాక్యంలో సెలవిచ్చావు కనుక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య, ఈ ఉదయకాల ధ్యానం ద్వారా, ఈ ఉదయకాల సందేశం ద్వారా అనేక మంది దైవజనులు బలపడటకు, అనేక మంది విశ్వాసులు ప్రభువా వారి జీవితంలో అనేక విషయాలను ప్రభువా గ్రహించుకొనుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును, జ్ఞాన వివేకములు గల పరిశుద్ధాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడిని నన్ను నీ శిలువ చాటున మరుగుపరచుకోండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ యొక్క ప్రోగ్రాం కొరకై ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా నీ ఆశీర్వాదాన్ని పాత్రలు చేసి నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేసి ఆత్మ సంబంధమైన కృపావరములతో దీవెనతో నింపి నీ మహిమరాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఆయుత్తపరిచి నీ మహిమరాజ్యంలోనికి మమ్మల్ని కృపలోనికి ప్రవేశింపచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు మనకిచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి. నేను మీకు లాస్ట్ టైం పోయిన వారం, అంతకుముందు వారం చెప్పాను. ఏమనంటే, యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడ్డవి. అదే జనసమూహానికి యేసు ప్రభు మరి ఉపమాన రీతిగా బోధించాడు. నువ్వు శిష్యుడవైతే, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించిన శిష్యుడవైతే, ప్రభు కొరకు జీవించాలని చెప్పి, ఇఫ్ యు ఆర్ ఎ డెడికేటెడ్ సర్వెంట్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, నువ్వు యేసుక్రీస్తు ప్రభువునకు ఒక సమర్పించుకున్నటువంటి సేవకుడు అయితే ప్రభు నీకు పరలోక రాజ్య మర్మాల్ని తెలియజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్న పౌలు తన సంఘానికి, మరి తను స్థాపించిన సంఘాలకి ఆయన ఏం చెప్పంటే, మిస్టరీస్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, మిస్టరీస్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్య మర్మాల్ని చెప్పాడు సంఘానికి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇదే. ప్రభు నీకు పరలోక రాజ్య మర్మాలను తెలియచేయాలని ఆశపడుతున్నాడు. పరలోక రాజ్య మర్మాలను తెలియచేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకు అనంటే, నువ్వు సంఘానికి పరలోక రాజ్య మర్మాలను తెలియచేయాలి. ద మిస్టరీస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే సంఘానికి పరలోక రాజ్య మర్మాలను తెలియజేస్తావో, సంఘాన్ని నువ్వు పరలోక రాజ్యాన్ని కొరకు సిద్ధపరిచినట్లు లెక్క. దైవజనుడైన నీవు ఈ ఉదయకాల సమయంలో పరలోక రాజ్య మర్మాల గురించి సంఘానికి తెలియచేయాలి. సంఘానికి పరలోక రాజ్య మర్మాలు ఎంతో అవసరం. ఎందుకు అనంటే, ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు. ఇట్ ఈస్ ఓకే, యూ నీడ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. ఓకే, ఇట్ ఈస్ గుడ్, అది మంచిదే. కానీ ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు ఒక సమయంలో ఏం చెప్తున్నానంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు సమస్తం సంపాదించుకోవచ్చు, కానీ నువ్వెన్ని సంపాదించుకున్నా కానీ ఒకవేళ నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకు ఏం ప్రయోజనం అని చెప్పి యేసు ప్రభు నీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను ఈ ఉదయకాల సమయంలో. ఈ యొక్క దైవవాక్యము ఇది ఒక్క రోజుతోటి, ఈ ఒక్క పూటతోటి కాదు, కానీ ఇంకా 2-3 సమయాల్లో నేను మీతో పూర్తిగా వాక్యాన్ని మరి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని యొక్క బిడ్డలారా, మరి అపోస్తుల కార్యములు యాక్ట్స్ 1st చాప్టర్ వర్సెస్ 7, 7 and 8. ఓకే కదా? అపోస్తుల కార్యముల గ్రంథము యాక్ట్స్
ఫస్ట్ చాప్టర్ వర్సెస్ 7 and 8. ఇక్కడ మనం చూసినట్టయితే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందరు. కనుక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పే మాట అంటే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో 3 విషయాలు మనకు అర్థమవుతాయి. కాలములు, తర్వాత సమయములు, తర్వాత యుగములు. ఈరోజు ఈ 3 యొక్క మర్మం ఏంటో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కాలములు ఉన్నాయి, తర్వాత సమయములు ఉన్నాయి, తర్వాత యుగములు ఉన్నాయి. ఓకే కదా? కాలములు, సమయములు, యుగములు. ఓకేనా? ఈ కాలముల గురించి, సమయముల గురించి, తర్వాత యుగముల గురించి నేను మీకు చెప్తాను. కాలముల గురించి ఒక వాక్యం చెప్తాను మీకు. అపోస్తలుల కార్యం యాక్ట్స్ 17th chapter verses 29 and 30. Verses 30 you can take it. అక్కడ మనం చూసినట్టయితే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు అని ఉంటుంది. అజ్ఞాన కాలములు, ఇదిగో ప్రేమ శాశ్వత కాలములను కదా, శాశ్వత కాలము. అక్కడ ఒక మాట చెప్తానంటే కాలము. ఓకే కదా? స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కాలము కదా, అజ్ఞాన కాలము, అనాది కాలము, కృపా కాలము కదా. ఇవన్నీ ఏంటంటే కాలములు. కాలము కాదు, కాలములు. ఓకేనా? ద సెకండ్ థింగ్ ఏంటంటే సమయములు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రైట్? ఇది అనుకూలమైన సమయం కదా. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి. దేవుడు తగిన సమయం నందు. మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో చూడండి, నిర్ణయ కాలమందు శారా కుమారునికి అంటుంది. నిర్ణయ కాలమందు అంటే అర్థమంటే కాలములు ఉన్నాయి, సమయములు ఉన్నాయి, యుగములు ఉన్నాయి. మాథ్యూ 28th chapter verses 20 అక్కడ మనం చూసినట్టయితే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను కాదు. ఐ యామ్ విత్ యూ, ఐ విల్ నాట్ బి విత్ యూ కాదు. ఐ విల్ నాట్ బి విత్ యూ అన్నాడు, అక్కడ చెప్పలేదు. ఐ యామ్ విత్ యూ. ఇఫ్ ఐ విల్ బి విత్ యూ దెర్ ఈస్ అ డౌట్, ఐ విల్ బి ఆర్ విల్ నాట్ బి. బట్ ఇఫ్ ఐ యామ్ విత్ యూ దెర్ ఈస్ నో డౌట్. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నట్టయితే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటే అనుమానం లేదు. ఉంటాను అని అంటే అనుమానం ఉన్నట్లు లెక్క. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ఏం చెప్తా అంటే యుగ సమాప్తి వరకు యుగములు ఉన్నాయి, సమయములు ఉన్నాయి, తర్వాత కాలములు ఉన్నాయి. ఈరోజు నేను కేవలం మీతోటి కాలముల గురించి మాత్రమే కొంచెం మాట్లాడాలని ఆశపడుతున్నాను. కాలముల గురించి కొన్ని విషయాలు చెప్తాను. అది కూడా ఏంటంటే కొంత సమయం వరకే నేను మీకు చెప్తాను. తర్వాత నెక్స్ట్ మెసేజ్లో, తర్వాత చెప్పేటువంటి మెసేజ్లో నేను మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు మీరు తప్పనిసరిగా ఎప్పుడైనా సరే మరి దేవుని వాక్యం మనం పంచుకునేటప్పుడుగా ఒక పేపరు, ఒక పెన్ అండ్ పేపర్ మీరు పెట్టుకొని, లేదా ఒక డైరీ పెట్టుకోండి. మీరు స్పష్టంగా రాయండి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒకేసారి ఈ ప్రసంగం మొత్తం వినకండి. మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ వాక్యాన్ని వినండి. ఇది ప్రసంగం కాదు, ఇట్స్ నాట్ ఏ మెసేజ్.
ఇట్ ఈస్ ఫర్ యూ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మములు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇది ప్రసంగంగా కాదు, కానీ సహోదరునిగా నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు సమయం గురించి మనం మాట్లాడినట్టయితే, కాలముల గురించి మనం మాట్లాడినట్టయితే, యుగముల గురించి మనం మాట్లాడినట్టయితే, ప్రతి దానికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారంగా తీసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా అన్నిటికీ ఆధారాలు ఉన్నవి అని చెప్పి మీరు గమనించాలి. ఒకవేళ తెలిసి కొంత, తెలవక కొంత, అర్థమై కొంత, అర్థం కాక కొంత, ఎవరైనా సరే మిమ్మల్ని మిస్గైడ్ చేసినట్టయితే మీరు వారి యొక్క ప్రలోభాలకి పడిపోయి మీరు గాలికి కొట్టబడినట్లుగా మీరు వెళ్ళవద్దు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటి అని అంటే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 27వ వచనంలో చూసినట్టయితే, ఫస్ట్ జాన్ 2nd chapter verses 27. ఫస్ట్ జాన్ 2nd chapter verses 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. హల్లెలూయా. ఆయన మీకు ఇచ్చినటువంటి అభిషేకము, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఆయన వలన మీరు పొందిన అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అనగా దేవుని ద్వారా నీవు పొందిన అభిషేకము, అది అన్నిటిని గూర్చి మీకు బోధించుతున్న ప్రకారము, చూడండి, మీకు బోధించిన ప్రకారంగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చూడండి, నిలిచి ఉన్నారు అనలేదు, కానీ నిలుచుచున్నారు అని చెప్పున్నది. అక్కడ మనం చూసినట్టయితే ఆయన ద్వారా మనము పొందిన అభిషేకము, ఆయన ద్వారా మనం పొందిన అభిషేకము సత్యమైంది కనుక ఎవడును నీకు బోధింప అక్కరలేదు. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. యూ నో ద మినిమమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కనీస జ్ఞానం మనకు తెలుసు దేవుని బిడ్డ. అదేంటో మీకు చెప్పనా? చాలా సింపుల్గా నేను మీకు చెప్తాను. నీకు ఒకవేళ చెయ్యి ఇరిగింది, ఓకేనా, ఫ్రాక్చర్ అయింది, ఒక బోన్ ఫ్రాక్చర్ అయింది, నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? గైనకాలజిస్ట్ దగ్గర పోవు, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర పోవు. కారణం ఏంటే, నీకు ఇరిగింది చెయ్యి కాబట్టి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోతావు, ఎముకల డాక్టర్ దగ్గర నువ్వు పోతావు. అదే నీ కంట్లో నలకబడేదన్న డ్యామేజ్ అయిందనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఐ స్పెషలిస్ట్ దగ్గర పోతావు. అవునా? నీకు ఏదైనా పన్ను నొప్పి వచ్చిందనుకోండి, నువ్వు డెంటిస్ట్ దగ్గర పోతావు. అవునా? కరెక్టేనా? నీకు ఏదైనా కడుపు నొప్పి వచ్చిందనుకోండి, గర్భసంచికి సంబంధించినటువంటి బాధ ఏదైనా వచ్చినట్టయితే నువ్వు గైనకాలజిస్ట్ దగ్గర పోతావు. ఈరోజు ఉదయకాల సమయంలో నేను మీకు చాలా సింపుల్గా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే, మనకి ఏ పార్ట్కి బాధ కలుగుతుందో ఆ డాక్టర్ దగ్గరికి పోతాం తప్ప మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మరి అట్లయితే లోకరీతిగా మనం చూసినట్టయితే క్రిమినల్ లాయర్స్ ఉన్నారు, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. మరి ఆ విధంగా మనం చూసినట్టయితే ఏ దానికి సంబంధించిన లాయర్ ఆ దానికి ఉన్నాడు కదా. సింపుల్గా నేను మీకు చెప్తాను. చాలామంది నాతో దైవజనంగా చెప్పిన మాట అంటే, ఈ వాక్యం మాకు అర్థం కావట్లేదు, ఇదేంటో మాకు తెలవట్లేదు. ఓకే, అది ఎవరి వాక్యము? సింపుల్ క్వశ్చన్. ఆ వాక్యం, దట్ వర్డ్ ఆఫ్ గాడ్, దట్ వర్డ్ బిలాంగ్స్ టు గాడ్. ఆ వాక్యం ఎవరికి సంబంధించిందంటే దేవునికి సంబంధించింది. అది నీకు అర్థం కాకపోతే నువ్వు ఎవరిని అడగాలి?
సింపుల్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి, మీరు జవాబు చెప్పండి దయచేసి. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ వర్డ్ బిలాంగ్స్ టు గాడ్, దిస్ వర్డ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఈ వాక్యము దేవుని యొద్ద నుంచి వచ్చిందైతే, ఈ వాక్యము దేవునికి సంబంధించిందైతే, ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్స్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు నీల్ డౌన్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అండ్ యూ హ్యావ్ టు క్రై బిఫోర్ గాడ్, అండ్ యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. నిజంగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మర్మాలు తెలుసుకోవాలని అనుకున్నట్టయితే నువ్వేం చేయాలంటే, మనుషుల యుద్ధకు ఎట్లయితే వెళ్తున్నావో, అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ బై ద ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేస్తే గాడ్ విల్ ఓపెన్ ద మైటీ డోర్స్ ఫర్ యూ. దేవుని యొక్క యూ కెన్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినగలవు. యూ కెన్ హియర్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోగలవు. ప్రియ దేవుని బిడ్డ, వెన్ యు ఆర్ నీల్ డౌన్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మోకాళ్ళు వేస్తే పరలోక రాజ్య మర్మాల్ని తప్పకుండా డెఫినెట్లీ గాడ్ విల్ రివీల్ ద మైటీ థింగ్స్, మైటీ మిస్టరీస్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మాల్ని దేవుడు తప్పకుండా నీకు బయలుపరుస్తాడు. ఇది వాస్తవం. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ గాట్ ద అనాయింటింగ్ ఫ్రమ్ ద గాడ్. దేవుని చేత నువ్వు అభిషేకించబడ్డావు. ఆ అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ అభిషేకం ద్వారా నువ్వు దేవుళ్ళలోని అనేక మర్మాలను తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇదే. నీకేదన్నా బైబిల్ గ్రంథంలో ఏదైనా అర్థం కాకపోతే నువ్వు చాలా సింపుల్గా ఏం చేస్తావంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిపోతావు. అవునా? ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిపోయి చూడడం. ఇట్ ఈస్ గుడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫుల్. ఇది సంపూర్ణం కాదు. సెకండ్ థింగ్, నువ్వు వెంటనే నీకు ఏదన్నా బైబిల్లో డౌట్ వస్తే, దేవుని వాక్యాన్ని కూర్చొని డౌట్స్ ఏమైనా వస్తే వెంటనే ఏం చేసేవాళ్ళంటే కామెంటరీస్ తిరిగేస్తారు. నాకు చాలా బాగా తెలుసు. నేను చాలా కామెంటరీస్ చూశాను. చాలామంది దైవజనులు కామెంటరీస్ తీసుకొచ్చి అందులో ఉన్న విషయాలన్నీ కూడా పేపర్ మీద రాసుకొని అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు నాకు ఇది బయలుపరిచాడు అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో గుడ్. మీరు కామెంటరీస్ చదవండి, కామెంటరీస్ని ఫాలో అవ్వండి, కామెంటరీస్లో ఉన్నటువంటి దాన్ని మీరు సిద్ధపాటు కొరకు వాడుకోండి. నేను దాన్ని తప్పు అని చెప్పి నేను అనను, విమర్శించను. ఎందుకంటే దేవుడు నాకు విమర్శించడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. కానీ దేవుడు నాకు తన యొక్క కృప చేత, తన కృపలో నుంచి మర్మాన్ని బోధించమని నాకు చెప్తున్నాడు. అంతే. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దెన్ యూ కెన్ గెట్ ద మిస్టరీస్ ఆఫ్ ది రెవల్యూషన్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం నుంచి మర్మముల యొక్క రహస్యములు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. నువ్వు కామెంటరీస్ వాడుతున్నావు, కరెక్టే. కామెంటరీస్లో ఉన్నటువంటి అన్నీ కూడా దేవుడు ఆ సమయంలో ఆ బిడ్డలకు కావాల్సిందాన్ని అనుగ్రహించాడు. వాళ్ళు కామెంటరీస్గా రాశారు. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళు, యూ కెన్ టేక్ ద గైడ్ లైన్స్ ఫ్రమ్ ద గూగుల్ సెర్చ్ ఆల్సో. ఇట్ ఈస్ గుడ్. బట్ హౌ అబౌట్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్? నువ్వు కామెంటరీస్తో ఉన్నటువంటి కనెక్షన్స్ మంచియే, గూగుల్ సెర్చ్తో ఉన్నటువంటి కనెక్షన్స్ కూడా మంచియే. ఇట్ ఈస్ గుడ్. నేను అనేదంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి సాధనాల్ని మనం వాడుకోవడంలో తప్పు అని నేను విమర్శించడం. ఐఎమ్ నాట్ జడ్జ్ విత్ అదర్స్. నేను అందరితో కూడా నేను తీర్పు చెప్పడానికి నేను లేను. కానీ నా యొక్క భారము, ఇట్ ఈజ్ మై బర్డన్ ఇన్ మై హార్ట్. నువ్వుగా మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. నువ్వుగా తండ్రితో కలిసి మాట్లాడాలి. నువ్వుగా దేవుని యొక్క స్వరాన్ని వినాలి. నువ్వుగానే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. చూడండి, 120 మంది మేడగదిలో మరి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏం తెలుసా? పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద వ్రాలగా. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, అందరి మీద వ్రాలగా అని లేదు.
పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మను పొందిరి. అక్కడ చక్కగా చూసినట్టయితే మీరు చూడండి, స్పష్టంగా ఉంది. 3వ వచనం యాక్ట్స్ 2nd chapter verses 3. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం చివరి భాగంలో చూసినట్టయితే, అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అంటే యు ఆర్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనకు వచ్చిన నీవు ప్రత్యేకించబడ్డవాడవు. ఒక్కొక్కరి మీద వ్రాలగా అంటే నువ్వుగానే కదా, వారందరూ కదా, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మీరు గుర్తుపెట్టుకోండి, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వ్రాలేటప్పుడు మాత్రం ఒక్కొక్కరినిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అర్థమేంటంటే ఈ వాక్యం వినుచున్న నిన్ను దేవుడి ఉదయకాల సమయంలో ఏర్పరచుకున్నాడు కాబట్టే నీవు ఈ వాక్యాన్ని వినగలుగుతున్నావు. సో దేవుడు నీతో మాట్లాడాలని చెప్పి ఆశపడ్డాడు కాబట్టే గాడ్ హ్యాస్ కనెక్టెడ్ విత్ యూ ఇన్ దిస్ ప్రోగ్రామ్. దేవుడి యొక్క మాటలు వినాలని చెప్పి నిన్ను ప్రేరేపించాడు కనుక దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, యూ మస్ట్ హ్యావ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ త్రూ ద ఫాస్టింగ్ ప్రేయర్. వెన్ యూ నీల్ డౌన్ బిఫోర్ గాడ్ యూ విల్ గెట్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని ప్రారంభిస్తావో అప్పుడు తప్పనిసరిగా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పోతావు. యూ విల్ గో టు ద అండర్ కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుని యొక్క స్వాధీనం, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఇదే. ఈరోజు నేను మీకు జస్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద అవుట్లైన్స్ ఆఫ్ ది టైమ్స్ ఫ్రమ్ ద బైబుల్. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కాలములను గూర్చి జస్ట్ నేను మీకు అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను. ఐ కెన్ కంటిన్యూ దిస్ మెసేజ్ ఫ్రమ్ మై నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకే కదా, దేవుని యొక్క నామములకు మహిమ కలుగును గాక. దేవుడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటే మీ పని కాదు అని తర్వాత చెప్తాంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంటారు. యూ విల్ గెట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంటారు. అప్పుడు వరకు మీ శక్తి, మీ సొంత తెలివి, మీ జ్ఞానం. కానీ వెన్ యూ అనాయింట్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు యూ విల్ డైరెక్ట్లీ గో టు అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి మీరు వెళ్ళిపోతారు. అప్పుడు మీరు శక్తిని ఉంటారు. దట్ పవర్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తిని పొందినప్పుడు నీ శక్తి పక్కకి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకున్నప్పుడు నీ శక్తి పక్కకి వెళ్ళిపోతుంది. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తావు. మళ్ళీ ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం వేరు, పరిశుద్ధాత్మతో నడిపింపబడడం వేరు, పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడడం వేరు, పరిశుద్ధాత్మతో నింపబడడం వేరు. సంసోను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై ఎదురుకొచ్చే సింహాన్ని ఒకడు మేకపిల్లని చీల్చివేసినట్టే చీల్చివేశాడు. జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై, నువ్వు ఒకవేళ దేవుని ఆత్మతో ప్రేరేపించబడితే ఎదురుకొచ్చే సింహాన్ని ఒకడు మేక పిల్లని చీల్చినట్టే చీల్చేస్తున్నాడు. గమ్మత్ ఏంటంటే నువ్వు కోడి పిల్లను కూడా చీల్చలేవు. నీ సొంత శక్తి చేత ఒక కోడి పిల్లను కూడా నువ్వు చీల్చలేవు. కానీ సంసోను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు ఒకడు మేక పిల్లని చీల్చేసినట్టుగా సింహాన్ని చీల్చివేశాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నామంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వేరు, పరిశుద్ధాత్మ నడిపింపు వేరు. ఫిలిప్పు వెళ్తున్నప్పుడు ఆ గాజా మార్గాన్ని వెళ్ళి కలుసుకోమన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నాడు.
పరిశుద్ధాత్మ నడిపింపు వేరు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం వేరు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వేరు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అంటే అర్థమేంటంటే వారి యొక్క ప్రతి పార్ట్, ప్రతి అణువు కూడా, ప్రతి పార్టికల్ కూడా ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మతో నింపబడడం జరుగుతుంది. సో వారి యొక్క నడికట్టు తగిలితే స్వస్థత జరిగింది, వారి యొక్క నీడ పడితే స్వస్థత జరిగింది. వారి నీడలో స్వస్థత, వారి యొక్క నడికట్టు తగిలితే స్వస్థత, వారి యొక్క చేతి రుమాలు తగిలితే కూడా స్వస్థత. నీడలో స్వస్థత ఉందంటే ఎంత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు మీరు ఆలోచన చేయండి. సో వెన్ యూ గాట్ ద అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడి అభిషేకించబడ్డప్పుడు నువ్వు శక్తిని ఉంటావని చెప్పి అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియ 7 అవుట్లైన్స్ ఫర్ ద టుడేస్ మెసేజ్. ఈరోజు వాక్యం కొరకు, ఈరోజు యొక్క సందేశంలో నేను 7 అవుట్లైన్స్ మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. ఓకే కదా? కాలముల గురించి నేను మీకు చెప్పాలని మరి దేవుని కృపలో, దేవుడు నాకు ఇచ్చిన కృప చేత మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే 7 కాలములు ఉన్నాయి. 7 కాలములు ఉన్నాయి, 7 టైమింగ్స్. ఏంటి ఆ టైమింగ్స్ అంటే మీరు దయచేసి రాసుకోండి. మొట్టమొదటి కాలం ఏం కాలం అంటే అనాది కాలం. ఏం కాలం అది? అనాది కాలం. అనాది కాలం అనేది మీరు ఒకసారి చూస్తే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనం. యాక్ట్స్ 17th చాప్టర్, యాక్ట్స్ 15th చాప్టర్ వర్సెస్ 17. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము మరి 17వ వచనంలో మనం చూసినట్టయితే, అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్టయితే, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి దానిని కట్టి నిలవబెట్టదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభు సెలవిస్తున్నాడు. అనాది కాలం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సంగతి. అక్కడ ఏముందంటే అనాది కాలం అనే మాట ఉంది. అక్కడ మీరు చూడండి, అనాది కాలం ఉంది, తర్వాత ఆది కాలం ఉంది. నెంబర్ 1 అనాది కాలం. అనాది కాలం గురించి మీకు ఒక్క రెఫరెన్స్ చెప్తున్నాను. అపోస్తుల కార్యం 15:17. ఆది కాలం ఉంది, అనాది కాలం తర్వాత ఆది కాలం. ఆది కాలం గురించి మనము మొట్టమొదటి చూస్తున్నామంటే జెనసిస్ 1st చాప్టర్ వర్సెస్ 1లో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను కదా. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. అక్కడ మనం చూస్తున్నాం జాన్ గాస్పల్, జాన్ 1st చాప్టర్ వర్సెస్ 1. అక్కడ మనం చూస్తే ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను కదా. అక్కడ మనం చూసినట్టయితే ఆదిని గురించి, ఆది అనే మాట కదంటే ఇన్ ద బిగినింగ్. సో మొదటి కాలము అనాది కాలము, రెండవ కాలము ఆది కాలం. ఆది కాలమందు దేవుడు భూమి ఆకాశము సృజించను, భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండను, అదంతా మీకు తెలుసు. రెండవ కాలము ఆది కాలం, మొట్టమొదటి కాలము అనాది కాలము, రెండవ కాలము ఆది కాలం. ఆది కాలంలో ఆది అంటే మొదట, ఆది అంటే మొదట, ఆది కాండము అంటే మొదటి కాలంలో, ఆది కాండము, కాండము అంటే గ్రంథము, ఆది కాండము అంటే మొట్టమొదటి గ్రంథము. ఆది మానవుడు ఆదాము కదా, ఆది కాండము, అవునా? సో ఆది అంటే మొదట, ఓకేనా? ఆది కాలం, ఆది కాలంకి ముందున్న కాలము అనాది కాలం. అనాది కాలం గురించి అది ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా స్టార్ట్ అయిందనేది తెలియదు, ఎందుకంటే అది అనాది కాలం కాబట్టి. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే అని ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్తాం. జగత్తు పునాది వేయబడక మునుపున్నది అనాది కాలం. జగత్తు పునాది వేయబడినప్పుడు ఆ వేయబడినటువంటి కాలము ఆది కాలం, ద బిగినింగ్ ఆఫ్ ది
టైమింగ్స్. చూడండి, ఆ జగత్తు పునాది వేయబడక మునుపు అనాది కాలము, జగత్తు పునాది వేయబడిన కాలం నుంచి ఆది కాలం. సో అనాది కాలం ఉంది, తర్వాత ఆది కాలం ఉంది. ఈ ఆది కాలంలో ఏం జరిగిందంటే అజ్ఞాన కాలం స్టార్ట్ అయింది. అపోస్తుల కార్యం యాక్ట్స్ 17th chapter verses 30, 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్టయితే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. అదేం కాలం అంటే ఇగ్నోరెన్స్, అది అజ్ఞాన కాలం. ఇన్నోసెన్స్ ఏంటి అనంటే, మనం చాలాసార్లు మన పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు, పోన్లే నాన్న వాడు తెలిసి తెలవక తప్పు చేశాడు, తెలిసి తెలవక చేసింది, అదేం కాలం అంటే అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. ఆయన శిక్షించగలడు, కానీ ఏం చేశాడంటే చూడనట్టుగా ఊరుకున్నాడు. అదేం కాలం అంటే అజ్ఞాన కాలం. మళ్ళీ చెప్తాను, ఆది కాలం ఉంది, అనాది కాలం ఉంది. ఫస్ట్ అనాది కాలము నెంబర్ 1, నెంబర్ 2 ఆది కాలము, నెంబర్ 3 అజ్ఞాన కాలం, నెంబర్ 4 వచ్చేసి ఆజ్ఞకాలం. ఏంటి ఆజ్ఞకాలం అంటే, అదే యాక్ట్స్ 17th chapter verses 30లో చెప్తున్నాడు. ఏమనంటే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదేం కాలం అంటే ఆజ్ఞకాలం. ఇప్పుడైతే, అక్కడ స్పష్టం, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే అర్థమేంటే, మనుషుడైన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ. మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే కూడా పాపమే. ఈ పాపం వల్ల వచ్చే జీతం కూడా మరణమే. నువ్వు మారు మనసు పొందకుండా నువ్వెంత కాలయాపన చేస్తున్నప్పుడు కూడా దేవుడు నిన్ను చూడకుండా ఊరుకున్నాడంటే అర్థమంటే నీ అజ్ఞాన కాలాన్ని బట్టి కాదు. ఇప్పుడు ఇది ఏం కాలం అంటే ఆజ్ఞకాలం. ఈ అంత్య దినాల్లో నువ్వు మారు మనసు పొందకుండానే నీ జీవితాన్ని కాలయాపన చేస్తున్నట్టయితే ఈ యొక్క వాక్య సందేశం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడన్న సంగతి నువ్వు సూటిగా గ్రహించు. ఎంతకాలం నువ్వు కాలయాపన చేస్తున్నావో అంతకాలానికి కూడా నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్న దినం ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకో. అజ్ఞాన కాలను దేవుడు చూడనట్టుగా ఊరుకున్నాడు, అది అయిపోయింది. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు నిజంగా మనిషివి అని నువ్వు అనుకున్నట్టయితే ప్రభు నీకు చెప్తున్న మాట ఇదే. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇట్ ఈస్ వార్నింగ్. ఇది ఒక హెచ్చరిక. నీకేంటంటే నువ్వు మనిషివని నువ్వు అనుకున్నట్టయితే, ఎవరు అనాల్సిన అవసరం, నువ్వు అనుకున్నట్టయితే నువ్వు తప్పనిసరిగా మారు మనసు పొందాలి అన్నది ఒక ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. అంతటను అంటే నాట్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ అమెరికా, ఆస్ట్రేలియా ఆర్ ఎనీవేర్, త్రూ అవుట్ ద వరల్డ్, వేర్ ఎవర్ యూ మే బీ, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ గాడ్ ఈజ్ కమాండింగ్ యూ దట్ యూ హ్యావ్ టు రిపెంట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు మారు మనసు పొందాలని చెప్పి ఇట్స్ ఎ కమాండ్ ఫ్రమ్ ద గాడ్, దేవుని యొక్క ఆజ్ఞ. ఇదేం కాలం అంటే ఆజ్ఞకాలం. అజ్ఞాన కాలం తర్వాత వచ్చింది ఆజ్ఞకాలం. 4 చెప్తున్నాను. అనాది కాలము, 2వది ఆది కాలము, 3వది అజ్ఞాన కాలము, 4వది ఆజ్ఞకాలం. ఈ ఆజ్ఞకాలం అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రంలో దేవుని ఆజ్ఞలు భద్రపరచబడి మన కొరకు అనుగ్రహించబడ్డాయి. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్స్. దిస్ ఈస్ ద లా ఫ్రమ్ గాడ్ గివెన్ బై మోసెస్. God has given the law through Moses. మోషే సినాయి కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన 2 రాతి పలకలు, దట్ ఈస్ ద 10 commandments ఫ్రమ్ గాడ్ గివెన్ త్రూ మోసెస్. దేవుని యొక్క 10 ఆజ్ఞలను
దేవుడు నీకు ఇచ్చాడు. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ద కమాండ్మెంట్స్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. యూ మస్ట్ హ్యావ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. యూ హ్యావ్ టు గెట్ ద అనాయింటింగ్ ఫ్రమ్ గాడ్. యూ నీడ్ ద అనాయింటింగ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. సో యూ ప్లీజ్ టర్న్ టు యాక్ట్స్ 17th చాప్టర్ వర్సెస్ 30 and 31. అక్కడ మనం చూసినట్టయితే ఇది ఆజ్ఞాకాలము. యూ హ్యావ్ టు రిపెంట్ ఇన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు టర్న్ టు గాడ్. నువ్వు దేవుని వైపు తప్పకుండా తిరగాలి అని చెప్పి ప్రభు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు ఈరోజు. అక్కడ చూసినట్టయితే అనాది కాలము, ఆది కాలము, అజ్ఞాన కాలము, ఆజ్ఞాకాలం. ఈ 4 తర్వాత ఈ ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం కనుక, మనం ఆజ్ఞ నెరవేర్చలేకపోతున్నాం కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఆ అజ్ఞాన కాలం పోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు దేవుడు చెప్తాడు కృపాకాలం. కృపచేతనే మీరు రక్షించబడితిరి. కృపచేతనే మీరు రక్షించబడ్డరు కదా. ఇది కృపాకాలం, ఇది రక్షణ కృపాకాలం. ఈ కృపాకాలాన్ని గురించి నువ్వు చూసినట్టయితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 8వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్టయితే బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 31. బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 31 బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 31 వర్సెస్ 3. అక్కడ మనం చూసినట్టయితే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు దేవుడు తప్పకుండా నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. చూడండి, ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుడు నిన్ను రక్షించాలని చెప్పి తన ప్రణాళిక చొప్పున తన కుమారుడైన యేసుక్రీస్తుని మనకి ఇచ్చాడు. త్రూ జీసస్ క్రైస్ట్ యు ఆర్ రిసీవింగ్ ద గ్రేస్ బై గ్రేస్. వాక్యంలో చెప్తాంటే జాన్ ఫస్ట్ చాప్టర్ వర్సెస్ 16లో చెప్తాంటే ద లా గివెన్ త్రూ మోజెస్, గ్రేస్ గివెన్ బై గాడ్ బై జీసస్. యేసుక్రీస్తు ద్వారా మనకు కృప వెంబడి కృప అనుగ్రహించబడ్డది. ఆ కృప చేతనే మీరు రక్షించబడ్డారు. అందుకే పౌలు తిమోతి పత్రిక చెప్తాడు, 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 2 తిమోతి 2nd చాప్టర్ వర్సెస్ 1లో నా కుమారుడా క్రీస్తు చేసిన కృప చేత బలవంతుడు కమ్మంటున్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు కదా. 2 Corinthians 12th చాప్టర్ వర్సెస్ 9 అక్కడ మంచి మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఈరోజు నా కృప నీకు చాలా అంటున్నాడు. ఇదేం కాలం అంటే కృపాకాలం కనుకనే దేవుడిని ఇంకా క్షమిస్తాడు. ఈ కృపాకాలం తర్వాత ఆఫ్టర్ దిస్ టైమ్స్ ఆఫ్ గ్రేస్ దేర్ ఇస్ ద టైమింగ్స్ ఆఫ్ జడ్జిమెంట్. ఎందుకనగా తాను నియమించిన ఒక దినమును బట్టి యాక్ట్స్ 17th చాప్టర్ వర్సెస్ 30 and 31 తాను నిర్మించిన కాలం బట్టి దేర్ ఈజ్ ఎ డే ఫర్ జడ్జిమెంట్. అది తీర్పు కాలము. మళ్ళీ చెప్తున్నాను, అనాది కాలము, ఆది కాలము, అజ్ఞాన కాలము, ఆజ్ఞాకాలము, కృపాకాలము. నెంబర్ 6 ద టైమింగ్స్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది తీర్పు కాలము. 2 Corinthians 5th చాప్టర్ వర్సెస్ 9 and 10. ఇది మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. దట్ ఈస్ ద టైమ్ ఫర్ జడ్జిమెంట్. నెంబర్ 7 ఈజ్ ద టైమ్ ఫర్ గ్లోరీ. అది సదాకాలం, ఎటర్నల్ లైఫ్. అయితే నువ్వు నిత్య జీవనకన్నా పోవాలి, or you have to go for eternal hell. There is only after judgment there is only 2 places. One is eternal life, one is eternal hell. నువ్వు నిత్య జీవనకన్నా వెళ్ళాలి, నిత్య నరకానికన్నా వెళ్ళాలి. కాబట్టి ఈ 7 కాలాలు మీరు జ్ఞాపకం చేసుకుందాం. చివరి కాలం ఏంటంటే శాశ్వత కాలం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీ స్తోత్రం నాయనా, స్తోత్రం.
ఈ 7 కాలంలో మేము జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మేము కృపాకాలంలో ఉన్నామని గుర్తించుకొని మా పాపములు ఒప్పుకొని మారు మనసు పొందుటకు నాయన రాబోయేటువంటి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభా నెక్స్ట్ మెసేజ్లో మరి మిగిలినటువంటి విషయాలన్నీ కూడా మేము క్షుణ్ణంగా నేర్చుకుంటూ కృప చూపించమని సమస్త విషయాలు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు శక్తిగల నామమున బట్టి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ తన నామమును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. ఆమెన్.